మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే, రాత్రి 12 లోపు ఈ వీడియోను చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు, 1 గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, శని దోషాలు కష్టాలు పోతాయి, శనీశ్వరుడే మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తాడు, పట్టిందల్లా బంగారం అవుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ శనిదేవాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడు సింగనాపూర్లో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఓ ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని సింగనాపూర్. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుణ్ణి ఒక శిల రూపంలో పూజిస్తారు. అలా శిల రూపంలో పూజించటం వెనుక ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామం చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవారు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తరువాత గొర్రెల కాపరుల పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు వారికి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారు దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. గుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగులు తీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్లరాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ధారలను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకుని వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోనికి వచ్చి తాను శనీశ్వరుడినని, తానే ఒక శిల రూపంలో తన గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వారు తీస్తే నేను అక్కడి నుండి కదలను అని, మామ అల్లుడు వరస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్న తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్పాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే, తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోటుల, దొంగల, దోపిడీదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడు. గ్రామ పెద్ద తనకు కలలో శనిదేవుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తోంది. 5.6 అడుగులు పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పట్నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు. కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవి చూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు.
అంతేకాదు ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేవే జరగలేదు. ఇక్కడి ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వెయ్యరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శనిదోషం పరిహారం అవుతుందో అలాగే సింగనాపురం శనీశ్వరుని దర్శించుకున్న వారికి శనిదోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు అనగానే అందరూ భయపడతారు. ఆయన కష్టాలు పెడతాడని, ఇబ్బందులు పాలు చేస్తాడని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆయన న్యాయదేవత, కర్మఫల ప్రదాత. మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మన భక్తిని, మన గుణాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నెగ్గిన వారికి కొంగు బంగారం చేస్తాడు. అలాంటి శనీశ్వరుడి లీలను వివరించే ఈ కథను వింటే మీ మనసులోని భయాలన్నీ కూడా పోతాయి, భక్తిభావం వెల్లువిరుస్తుంది. పూర్వం రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో కేశవుడు అనే ఒక నిరుపేద ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, తల్లి పార్వతమ్మ ఉండేవారు. కేశవుడు కడు పేదవాడైన గుణంలో మాత్రం ఎంతో ధనవంతుడు. అతనికి శని భగవానుడంటే ప్రాణం. ప్రతి శనివారం ఉపవాసం ఉండేవాడు. తనకున్నంతలో శనీశ్వరుడికి పూజ చేసేవాడు. అయితే అతని భక్తిని అర్థం చేసుకునేవారు ఆ ఇంట్లో ఎవరూ లేరు. అతని భార్య, తల్లి ఇద్దరూ ఎప్పుడూ ఆ శనీశ్వరుని తిడుతూనే ఉండేవారు. సరే అత్తయ్య, మీ కొడుకు మళ్ళీ మొదలుపెట్టాడు. ఇంట్లో పిల్లలు పస్తులతో అల్లాడుతూ ఉంటే ఈయన గారు ఆ శనిదేవుడికి పూజలు చేస్తారంట. ఆ శని మనల్ని పట్టుకోవటం వల్లే మనకు ఈ దరిద్రం పట్టింది. ఆయన్ని ఎంత కొలిస్తే ఏం లాభం, మన బ్రతుకులు మారాయా అని భార్య లక్ష్మి విసుక్కునేది. దానికి తల్లి పార్వతమ్మ, నిజమేనమ్మా, నా కడుపున చెడబుట్టాడు. లోకంలో అందరూ లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీడొక్కడు ఆ శనిని పట్టుకుని వేలాడుతున్నాడు. వాడు మనల్ని ఉద్ధరించడు, ఇంకా అగాధంలోనికి తొక్కుతున్నాడు. ఆ శని పేరు చెప్తేనే నా ఒళ్ళు మండిపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టేది. వారి మాటలు కేశవుడి గుండెల్లో ముళ్ళుల్లా గుచ్చుకునేవి. అయినా సరే అతను ఎప్పుడూ తన దైవాన్ని నిందించలేదు. అమ్మా లక్ష్మి, మీరు అలా అనకండి. శనీశ్వరుడు మన తండ్రి లాంటివాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అంతే. మన ఓర్పును, మన నమ్మకాన్ని చూస్తున్నాడు. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. ఆయన కరుణిస్తే మన బ్రతుకులు బంగారమవుతాయి అని వారికి సరిచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ ఆకలి మంటల ముందు అతని మాటలు వారికి వినిపించేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక శుభదినం రానే వచ్చింది. అదే శని త్రయోదశి. శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వస్తే ఈరోజు శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజు చేసే చిన్న పూజ కూడా కొన్నంత ఫలితాలను ఇస్తుందని కేశవుడి నమ్మకం. ఎలాగైనా ఆ రోజు గుడికి వెళ్ళి స్వామికి కనీసం ఒక్క చిన్న నూనె దీపమైనా వెలిగించాలని ఆశపడ్డాడు. కానీ అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. భయపడుతూనే భార్యను అడిగాడు, లక్ష్మి, ఈరోజు శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఒక 2 రూపాయలు ఇస్తే చిన్న నూనె ప్యాకెట్ కొని గుడిలో దీపం పెట్టి వస్తాను అన్నాడు. అయితే లక్ష్మి ఉగ్రరూపం దాల్చింది. దీపం పెడతారా? ఆ దీపం వెలిగిస్తే మన ఇల్లు బంగారంతో నిండిపోతుందా? ఇంట్లో బియ్యం అయిపోయాయి, ఉప్పు కొనడానికి దిక్కు లేదు, మీకు పూజలు కావాల్సి వచ్చాయా? నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి అని కేకలు వేసింది. తల్లి కూడా వాడికి డబ్బులిచ్చామంటే ఒట్టు, ఆ శని మనల్ని ఇంకా శపిస్తాడు అంది. వారి మాటలు విని కేశవుడు కన్నీళ్లతో కుమిలిపోయాడు. తన దైవానికి ఒక్క దీపం కూడా వెలిగించలేని నిస్సహాయ స్థితికి బాధపడ్డాడు. ఎవరికీ చెప్పకుండా ఇంటి వెనక్కి వెళ్ళి కళ్ళు మూసుకొని శనీశ్వరుని ధ్యానించుకున్నాడు. స్వామి, నా భక్తిలో లోపముందా? నా పూజలో శక్తి లేదా? నన్ను కాదు, నా కుటుంబాన్ని కరుణించు తండ్రి. నీపై వారికి నమ్మకం కలిగేలాగా ఏదైనా అద్భుతం చెయ్యి. వారు నిన్ను నిందించటం నేను భరించలేకపోతున్నాను అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతని ప్రార్థన ఆ శనీశ్వరుడికి చేరింది. సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో నుంచి నల్లగా నిగనిగలాడుతున్న ఒక పెద్ద కాకి రివ్వున ఎగిరి వచ్చి వారి ఇంటి పైకప్పులపై వాలింది. దాని కళ్ళు ఎంతో తెలివిగా, చురుకుగా ఉన్నాయి. అది ఒక్కసారి కేశవుడి వైపు చూసి కావు కావు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుతో పాటు దాని ముక్కులో నుంచి టంగ్ ఒక శబ్దం వచ్చింది. కింద నేల మీద ఏదో మెరుస్తున్న వస్తువు పడింది. కేశవుడు ఆశ్చర్యంగా వెళ్ళి చూడగా అది ఒక స్వచ్ఛమైన బంగారు నాణెం. అతను కళ్ళను నమ్మలేకపోయాడు. పైకి చూడగా ఆ కాకి రెక్కలు టపటపలాడిస్తూ ఆకాశంలోనికి ఎగిరిపోయింది.
ఇది ఖచ్చితంగా ఆ శనీశ్వరుడి మహత్యమే అని కేశవుడి శరీరం ఆనందంతో గగురు పొడిచింది. శనీశ్వరుడి వాహనం కాకి. ఆయనే ఈ కాకి రూపంలో వచ్చి నన్ను కరుణించాడని నమ్మాడు. ఆ బంగారు నాణ్యాన్ని తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. జరిగిన విషయం భార్యకు, తల్లికి చెప్పాడు. వారు ఆ నాణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అది శనీశ్వరుడి మహిమ అని నమ్మలేదు. ఏదో కాకి ఎక్కడో దొంగిలించి తెచ్చి ఇక్కడ పడేస్తే దానికి మీ దేవుడిని అంటగడతారా? అదృష్టం బాగుండి దొరికింది అంతే. ముందు దీన్ని తీసుకుని వెళ్ళి అమ్మి ఇంటికి సరుకులు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. కేశవుడు బాధపడ్డా సరేనని ఆ నాణ్యాన్ని అమ్మి ఇంటికి కావలసినవన్నీ కొన్నాడు. ఆ రోజు వారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కానీ కేశవుడి మనసులో ఒక్కటే ఆలోచన, ఇది నిజంగా శనీశ్వరుడు లేలేనా అని. మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే సమయానికి ఆ కాకి వచ్చింది. ఇంటిపై వాలి కావు కావు అని అరిచి మరొక బంగారు నాణ్యాన్ని కింద పడేసి వెళ్ళిపోయింది. ఇది చూసిన లక్ష్మీ పార్వతమ్మ ఆశ్చర్యపోయారు. ఇది యాదృచ్ఛికంగా కాదని వారికి అర్థమైంది. 3వ రోజు 4వ రోజు ప్రతిరోజు ఆ కాకి రావటం, ఒక బంగారు నాణ్యం పడేసి వెళ్ళటం పరిపాటి అయ్యింది. ఆ బంగారు నాణ్యాలతో వారి దరిద్రం తీరిపోయింది. ఊరి గుడిసె స్థానంలో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు. కట్టుకోవడానికి పట్టుబట్టలు, తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి. వారి జీవితం పూర్తిగా మారిపోయింది. కేశవుడి భక్తి రెట్టింపయ్యింది. అతను ఆ డబ్బుతో గుడి కట్టించటము, పేదలకు అన్నదానం చేయటం వంటి మంచి పనులు చేయసాగాడు. అయితే లక్ష్మీ పార్వతమ్మలలో మార్పు రాలేదు. వారిలో ధనదాహం, దురాశ పెరిగిపోయాయి. రోజుకు ఒక్క నాణ్యం మాత్రమే ఎందుకు? ఈ కాకి దగ్గర ఇంకా చాలా నాణాలు ఉండే ఉంటాయి. దీన్ని అంతు చూస్తే మనం ఈ ఊరిలోనే అత్యంత ధనవంతులం అయిపోవచ్చు అని లక్ష్మి ఒకరోజు తల్లితో అంది. ఆ దురాలోచన పార్వతమ్మకు కూడా నచ్చింది. ఇద్దరూ ఒక ప్రణాళిక వేశారు. మరుసటి రోజు కాకి రాగానే దానిని వలవేసి పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం కేశవుడికి తెలియగానే అతను నిర్ఘాంతపోయాడు. వద్దు, ఆపండి. ఆ కాకి సామాన్యమైనది కాదు. అది దైవస్వరూపం. మనల్ని కరుణించిన దైవానికి ద్రోహం తలపెట్టకండి. మనకున్నది చాలు. దురాశ దుఃఖానికి చేటు. నా మాట వినండి అని కాళ్ళవేళ్లా పడి బ్రతిమిలాడాడు. కానీ తన మదంతో కళ్ళు మూసుకుపోయిన వారు అతని మాటలను లక్ష్యపెట్టలేదు. మీరు నోరు మూసుకోండి, మీకు తెలివి లేదు. వచ్చిన అదృష్టాన్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు అని అతని గదిలో పెట్టి బంధించారు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆ కాకి వచ్చింది. ఇంటిపై వాలింది. కానీ ఈరోజు దాని చూపులో ఏదో తెలియని విచారం ఉంది. అది లక్ష్మీ పార్వతమ్మ వైపు చూసింది. వారు వలతో సిద్ధంగా ఉండడాన్ని గమనించింది. అది పెద్దగా ఆర్తిగా కావు కావు అని అరిచింది. ఈసారి దాని ముక్కు నుండి బంగారు నాణం రాలేదు. నల్లగా బూడిద రంగులో ఉన్న ఒక చిన్న రాయి జారి కింద పడింది. వెంటనే ఆ కాకి రెక్కలు అడుస్తూ ఎగిరిపోయింది. మళ్ళీ ఎన్నడూ తిరిగి రానట్లుగా ఆకాశంలో కలిసిపోయింది. లక్ష్మీ పార్వతమ్మ నిర్ఘాంతపోయారు. తాము పన్నిన పన్నాగం విఫలమైనందుకు, ఆ కాకి పారిపోయినందుకు కోపంతో వలను నేలకేసి కొట్టారు. ఆ రోజు నుండి వారి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. అప్పటి వరకు సంపాదించిన ధనం అనారోగ్యాలకు, ఊహించని కష్టాలకు, నష్టాలకు నేలల్లా ఖర్చయిపోయాయి. కొద్ది నెలల్లోనే వారు తమ ఇల్లు, ఆస్తులు అన్నీ అమ్ముకొని మళ్ళీ పాత పూరి గుడిసెలోనికి చేరారు. అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. తమ దురాశ వల్లే ఈ గతి పట్టిందని, శనీశ్వరుడు తమ గుణాన్ని పరీక్షించాడని, తాము ఆ పరీక్షల్లో ఘోరంగా విఫలమయ్యామని గ్రహించారు. ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కేశవుడి కాళ్లపై పడ్డారు. మమ్మల్ని క్షమించండి. మీ భక్తిని అపహాస్యం చేశాం, దైవాన్ని నిందించాం. మా పాపం పండింది. మాకు సరైన శాస్తి జరిగింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. కేశవుడు వారిని పైకి లేపి ఓదార్చాడు. అమ్మా లక్ష్మి, బాధపడకండి. శనీశ్వరుడు కఠినుడు కాదు, కరుణామయుడు. ఆయన మనకు బుద్ధి చెప్పడానికే ఇదంతా చేశాడు. జరిగిన దానికి పశ్చాత్తాపడటమే నిజమైన ప్రాయశ్చిత్తం. మనం ఇప్పుడు ఎలాంటి కోరికలు లేకుండా మనస్ఫూర్తిగా ఆయనను క్షమించమని వేడుకుందాం. తప్పక కరుణిస్తాడు అని వారికి ధైర్యం చెప్పాడు. ఆ రోజు నుండి ఆ కుటుంబం మొత్తం కలిసి శనీశ్వరుని భక్తితో ఆరాధించటం ప్రారంభించింది. వారు సంపదను కోరుకోలేదు, కేవలం క్షమాపణను, మనశ్శాంతిని మాత్రమే కోరుకున్నారు. కష్టపడి పని చేసుకుంటూ వచ్చిన దానితో తృప్తిగా జీవిస్తూ ప్రతి శనివారం ఉపవాసం ఉంటూ శనినామాన్ని జపించారు. వారి నిష్కల్మషమైన భక్తికి, నిజమైన పశ్చాత్తాపానికి శనీశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మరొక శని త్రయోదశి రోజున కేశవుడు తన పెరట్లో మొక్కలు నాటడానికి గొయ్యి తవ్వుతూ ఉండగా అతని పారకు ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని మట్టిని తొలగించి చూడగా ఒక పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. ఆ పెట్టెను కష్టపడి తెరిచి చూడగా వారి కళ్ళు జిగేల్మన్నాయి. ఆ పెట్టె నిండా బంగారు, వెండి నాణాలు,
నవరత్నాలు ఉన్నాయి. అది పూర్వకాలంలో వారి ముత్తాతలు దాచిపెట్టిన నిధి. కేశవుడి కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఇది తమ పశ్చాత్తాపానికి, తమ భక్తికి శనీశ్వరుడు ప్రసాదించిన వరమని వారు గ్రహించారు. ఈసారి వారిలో దురాశ లేదు, అహంకారం లేదు. ఆ సంపదతో వారు ఆ ఊరిలో శనీశ్వరుడికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు, నిరాశ్రయులకు సహాయం చేశారు. వారు మళ్ళీ ఆ ప్రాంతంలోనే అత్యంత ధనవంతులుగా మారారు. కానీ ఈసారి వారి సంపదతో పాటు కీర్తి, గౌరవము కూడా పెరిగాయి. వారి కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: శని భగవానుడు మనల్ని శిక్షించేవాడు మాత్రమే కాదు, మన తప్పులను సరిదిద్దుకొని పశ్చాత్తాపడితే క్షమించి అంతకు రెట్టింపు ఆనందాన్ని, సంపదను ఇచ్చే కరుణామూర్తి కూడా. ఆయన పరీక్షలు పెట్టినా అంతిమంగా తన భక్తులను ఎన్నడూ విడువడు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్యభగవానుల పుత్రుడైన శని కుంభ, మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. త్రయోదశి రోజున ఈ పువ్వులతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు, బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని బాధలు, శని దోషాలు ఎందుకు పోతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన
అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. తరువాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తరువాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ శని త్రయోదశి రోజు శని వక్ర దృష్టి పడితే రావణ బ్రహ్మ అంతటి వాడైనా సరే నాశనమైపోయాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు.
రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శని దోషాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని అతను వెర్రవీగేవాడు. అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది కుమారి. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. దాంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ఆ మంటలు చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు. అంటే తాను కూడా మసైపోతాడు. ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని, తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము
భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులవ్వండి. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుజిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది కూతుర్లు ఉన్నారు. విష్ణుజిత్తుడు ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుజిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడి పాద పద్మముల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటు సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది. తారామతి ఎప్పుడూ కూతుర్ల వివాహం ఎలా చేయాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది. అస్త్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపార ప్రేమ. ఇది మన అందరికీ తెలిసినదే కదా. అందుకే ఒకనాడు ఆ శ్రీనివాసుడు ఈ దంపతుల కష్టాలను తీర్చడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఒక శనివారం రోజు ఉదయాన్నే ఈ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుజిత్తుని ఇంటి తలుపు తట్టాడు. విష్ణుజిత్తుడు వచ్చి తలుపు తీశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుజిత్తుని ప్రార్థించాడు. అందుకు విష్ణుజిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది. అతిథి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో సమానమని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకుని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు, ఏమమ్మా దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా నాకు చెప్పు అన్నాడు. దానికి తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే. వారికి ఎలా పెళ్లి చెయ్యాలో అర్థం కావటం లేదు అని తన బాధంతా కూడా చెప్పుకుంది. తారామతి మాటలు విన్న ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహాలు జరిగేలాగా ఒక అద్భుత వ్రతం నీకు చెప్తాను. ఈ వ్రతము ఆచరిస్తే మీ కష్టములన్నీ కూడా పోయి భోగభాగ్యములతో తులతూగుతారు. శ్రీ వెంకటేశ్వర వ్రతం అను ఈ వ్రతం మిక్కిలి శుభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుజిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు గదా మన పెద్దలు. ఈరోజు శనివారం, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించెదము అని విష్ణుజిత్తులు, తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిపోయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుజిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను కూడా స్వీకరించి మనో అభిష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతలో విష్ణుజిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యాంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుజిత్తునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు.
కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు. విష్ణుజిత్తుడికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమయ్యింది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏవి మన భాగ్యము! ఎన్నో జన్మల పుణ్యఫలము. కానీ ఆ స్వామివారు మన దగ్గరకు వచ్చారని కనిపెట్టలేకపోయామే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయు జరిగినది అని చెప్పి ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పటమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. గోవిందా గోవిందా గోవిందా. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దానధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే. కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుణ్ణే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవ్వటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు. నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను, సెలవయ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాలు మూట పెట్టారు. ఒక వారం
లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి. మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు అభాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటినుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. అలాగే ఈరోజు కోకిల వనం ఎలా ఏర్పడిందో తెలిపే ఈ పవిత్ర శనిదేవుడి కథను వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. శనిదేవుడి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ద్వాపర యుగంలో ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆ కారణంగా దేవతలందరూ కూడా బాలహరిని దర్శించుకోవాలి అనుకుంటారు. అప్పుడు దేవతలంతా ఒక చోట కలుసుకొని, సమస్త దేవతలారా, మనం సృష్టిలో నందగ్రామానికి వెళ్ళి బాలహరిని దర్శించుకుందామా? అటువంటి అదృష్టం సహస్ర యుగాల తర్వాతే దక్కుతుందేమో అని బాలహరిని దర్శించడానికి సిద్ధమవుతారు. అప్పుడు శనిదేవుడు కూడా బాలకృష్ణుణ్ణి చూడడానికి వస్తానని అంటాడు. కానీ మిగిలిన దేవతలందరూ, శనిదేవా, మీరు మీ వక్రదృష్టిని శ్రీహరి మీద మాత్రం ఉంచకండి అని అంటారు. దానికి శని భగవానుడు, దేవతలారా, మీరు ఎందుకు అలా అంటున్నారు? మీ అందరిలాగానే నేను కూడా శ్రీహరిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను. నేను అసలు నా వక్రదృష్టిని వారి మీద ఎందుకు ఉంచుతాను అని అంటాడు. అప్పుడు దేవతలు మళ్ళీ ఇలా అంటారు, శనిదేవ, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళు, దేవతలు, రాక్షసులు అందరూ మీ వక్రదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారు. కనుక హెచ్చరించటం మా బాధ్యత, అందుకనే చెప్తూ ఉన్నాము అని అంటారు. ఆ తర్వాత దేవుళ్ళు, దేవతలు శనిదేవుడితో సహా బాలకృష్ణుని చూడడానికి నందగ్రామానికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్తారు. దేవతలందరినీ యశోదాదేవి లోపలికి ఆహ్వానిస్తుంది. కానీ అక్కడ శనిదేవుని చూసి తల్లి యశోద బాధతో ఇలా అంటుంది, శనిదేవ, తల్లి ప్రేమను అర్థం చేసుకోండి. మీ వక్రదృష్టి నా కన్నయ్య మీద పడాలి అని నేను ఖచ్చితంగా కోరుకోను. కాబట్టి దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది. దానికి శనీశ్వరుడు, హే మాత, నేను శ్రీకృష్ణుడికి పరమభక్తుణ్ణి. ఏ భక్తుడైనా తన ఆరాధ్య దైవానికి కష్టం ఎందుకు కలిగిస్తాడు? కనుక మిగతా దేవతల్లాగానే నేను కూడా శ్రీహరి బాల్య రూపాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను కూడా బాలకృష్ణుణ్ణి దర్శించుకొనివ్వండి అని వేడుకుంటాడు. ఓ శనిదేవ, కన్నయ్య పుట్టిన తర్వాత ఎవరి నీడ పడిందో ఏమో, తరచూ ఏదో ఒక సమస్య వచ్చి నా చిన్న కన్నయ్యను ఇబ్బంది పెడుతూనే ఉంది. అందుకని మీరు ఒక తల్లి పడే బాధను అర్థం చేసుకోండి. నా కన్నయ్య మంచి కోసం మీరు శ్రీకృష్ణుని దర్శించుకోకండి అని అంటుంది యశోద. శనిదేవుడు ఎంత అడిగినా యశోద ఒప్పుకోలేదు. కానీ మిగతా దేవుళ్ళు, దేవతలందరూ శ్రీహరి యొక్క బాలస్వరూపాన్ని చూసి ఎంతో ప్రసన్నులవుతారు. అదంతా చూసి శనిదేవుడు నిరాశ చెంది నందగ్రామానికి దగ్గరలోనే ఒక వనంలో బాధపడుతూ విలపిస్తూ ఉంటారు. హే ప్రభు, నాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది?
ఒక భక్తుణ్ణి తన ఆరాధ్య దైవాన్ని దర్శించుకొనియకుండా ఎందుకు వంచిస్తూ ఉన్నారు? నా రూపం అంత భయంకరంగా ఉంటే ఇందులో నా దోషమేముంటుంది? నేను మీ ఆదేశం మేరకే కర్మఫల దేవతగా మారాను. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఈ సృష్టి అంతా పాపాత్ములు, అధర్ములు, కోకల్లలుగా పెరిగిపోతారు. హే కృష్ణ, ఈ సూర్యపుత్రుడు శని మీ బాలరూపాన్ని దర్శించుకోకుండా పృథులోకం నుండి దేవతలోకానికి ఖచ్చితంగా వెళ్ళడు. దానికోసం నేను ఇక్కడే ఈ వనంలోనే ఉండి ఘోరమైన తపస్సు చేస్తాను. నేను ఈ వనము నుండి ఒక అంగుళం కూడా కదలను అని శపథం చేసి శనిదేవుడు ఆ వనంలో మొండి పిల్లవాడిలాగా కూర్చొని శ్రీకృష్ణుడి ఆరాధనను మొదలు పెడతాడు. అక్కడ శనిదేవుడు మంత్రాల ధ్వని బాలరూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి వినిపిస్తూ ఉంటుంది. త్రికాలదర్శి శ్రీకృష్ణుడు తన భక్తులను నిరాశ చెందనివ్వరు కదా. అప్పుడు కృష్ణుడు తనలో తను ఇలా అనుకుంటాడు, శనిదేవ, బాలకుడి రూపంలో నేను అవతరించాను. మొండికెయ్యాలంటే నేను లేదా ఎవరైనా చిన్నపిల్లవాడు మాత్రమే మొండికి వెయ్యాలి, అని మీరు నాకంటే ఎక్కువ మొండికేస్తున్నారే అని నవ్వుకుంటాడు. ఇప్పుడు నేను మీ ఈ మొండి భక్తికి లొంగిపోయి మీకు దర్శనం ఇవ్వడానికి వచ్చి తీరాల్సిందే అని అనుకుని వెంటనే ఆ బాలకృష్ణుడు ఒక కోకిల రూపంలోనికి మారతాడు. అలా నేరుగా కాకుండా కోకిల రూపం ధరించి కృష్ణుడు శనిదేవుణ్ణి కలవడానికి వెళ్తాడు. అక్కడ వనంలో శని తపస్సులో ఉంటాడు. అప్పుడు కోకిల రూపంలో ఉన్న కృష్ణుడు శని దగ్గరికి వెళ్ళి, హే కృష్ణ భక్త, మీరు మీ కళ్ళు తెరవండి, మీ ఈ మొండితనాన్ని త్యాజించండి. నేను మీ భక్తి భావానికి, నిజమైన శ్రద్ధకు ఎంతో ప్రసన్నుడినయ్యాను అని అంటాడు. అప్పుడు శనిదేవుడు కళ్ళు తెరిచి చూసి కోకిల రూపంలో ఉన్న శ్రీకృష్ణుని గుర్తుపడతాడు. వారితో ఇలా అంటారు, నా ప్రణామాలను స్వీకరించండి ప్రభు, నేను మీ బాలరూపాన్ని చూడాలనే అభిలాషతో దేవలోకం నుండి ఇక్కడికి వచ్చాను. ఏ విధంగా అయితే మీరు బాలరూపంలో మిగతా దేవీ దేవతలకు దర్శనమిచ్చారో ఆ బాలరూపాన్ని అదే విధంగా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అని తన కోరికను చెప్తాడు. శనిదేవుడి మాటలను విని శ్రీహరి కోకిల రూపంలో నుండి బాలరూపంలోనికి మారిపోతాడు. భగవంతుడు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని చూసి శనిదేవుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. హే ప్రభు, మీ దర్శనంతో నా జీవితం ధన్యమయ్యింది. ఇక దేవలోకానికి వెళ్ళి నేను నీ బాల స్వరూప గుణగానం దేవతలందరి ముందు చేస్తాను అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, హే సూర్యపుత్ర శనిదేవ, మీరు కర్మఫలాన్ని ఇస్తారు. మీరు మీ కర్తవ్యాన్ని ఏమాత్రం వదులుకోకుండా అందరికీ కర్మ ఫలితాలను ఇస్తూ సంచరిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు న్యాయాధీశులు. మీరు పాపులను, అధర్ములను, దురాచారులను మీ వక్ర దృష్టితో దండిస్తూ ఉంటారు. ఆ కారణంగానే సమస్త చరాచర జగత్తులో మీ పేరు వింటేనే అందరూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు. మానవులు, దేవతలు ఏదైనా తప్పుడు పని చేయడానికి ముందు మీ పేరు తలుచుకొని వణికిపోతూ ఉంటారు అని అంటాడు. హే ప్రభు, మీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నేను ధర్మం ఇంకా నిష్ఠతో పాటిస్తాను అని అంటాడు శని. అప్పుడు కృష్ణుడు, హే పరమ భక్త, మీరు మొండితనంతో చేసిన ఈ తపస్సు కారణంగా నేను బాలరూపంలో కాకుండా కోకిల రూపంలో రావాల్సి వచ్చింది. అందుకని ఇవాటి నుండి ఈ వనాన్ని కోకిల వనమని అందరూ పిలవటం మొదలు పెడతారు. మరొక విషయం శనిదేవ, ఈ నందగ్రామం నాకు వైకుంఠ ధామం అంతగా నచ్చింది. అందుకని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఒక నల్లని రాయి రూపంలో ప్రతిష్ఠింపబడి నా నందగ్రామాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి అని కోరుతాడు శ్రీకృష్ణుడు. హే ప్రభు, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. ప్రభు, నేను ఎప్పుడూ నందగ్రామానికి దగ్గరలోని ఉంటాను. ఈ నందగ్రామ ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాను అని సమాధానమిస్తాడు శనిదేవుడు. ఇక శ్రీకృష్ణుడు శనిదేవుడితో, ఓ శనిదేవ, ఇక నేను ఇక్కడి నుండి బయలుదేరాల్సి ఉంటుంది, లేదంటే యశోదమ్మ కంగారు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా ఈ విధంగా కోకిలవనం ఏర్పడిందని పురాణాల్లో ఉంది. ఇదే కోకిలవనం వెనుక ఉన్న కథ. రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. శని దోషాలు, కష్టాలు పోతాయి. శనీశ్వరుడే మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తాడు. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది.
కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే గ్రహ దోషాలు కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.